లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీరు ఎంతగా వెయిట్ చేసారో తెలుసు నాకు మా సినిమా కోసం. మేము దానికంటే ఎక్కువ వెయిట్ చేసాం. 2.5 years నుండి సినిమాకి చాలా కష్టపడి ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని డేట్స్ మూవ్ అవుతూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల థియేటర్స్ సరిగా రాక గ్రాండ్ రిలీజ్ చేయాలని మొత్తానికి 28కి వస్తున్నాం. పుష్ప దాని తర్వాత ఉంది తెలుసు మాకు, కానీ మా నమ్మకం ఏంటంటే 28కి రిలీజ్ చేసి మంచి టాక్ తెచ్చుకొని పుష్ప పక్కన నిలబడగలుగుతామని మా నమ్మకం, గట్టి నమ్మకం. ఎప్పుడులానే మీ మీడియా వాళ్ళు చిన్న సినిమాని సపోర్ట్ చేయాలి, హానెస్ట్గా మీకు అనిపించింది రాయాలి, జనాలకు తెలిసేటట్టు చేయాలి అనేది నా కోరిక. నిలబడతామని గట్టిగా నమ్ముతున్నాం అందరం. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో మా సినిమా రోటీ కపడా రొమాన్స్ ఈ November 28న రిలీజ్ అవుతుంది. యాక్చువల్గా అయితే లాస్ట్ వీక్ అవ్వాలి, November 22nd. మేము డేట్ కూడా ఫస్ట్ అదే వేసాం. కానీ లాస్ట్ మినిట్లో అనుకున్న థియేటర్లు రాకపోవడం, బెస్ట్ క్వాలిటీ థియేటర్స్ రాకపోవడంతో ఆడియన్స్ అందరికీ కూడా ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి 1 week పుష్ చేయాల్సి వచ్చింది లాస్ట్ మినిట్లో. చాలామందికి యాక్చువల్లీ తెలీదు, లాస్ట్ వీక్ అయింది అనుకుంటున్నారు, కానీ అది తెలియడానికి ఈరోజు ప్రెస్ మీట్ కూడా. ఎల్లుండి మా సినిమా రిలీజ్ అవుతుంది November 28న. సో ఇప్పటివరకు మీడియా వాళ్ళందరూ కూడా చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. మొన్న పడిన రివ్యూ షోలో ప్రీమియర్లో కూడా చాలా మంచి రివ్యూస్ రాశారు. మీ అందరి సపోర్ట్ ఆల్రెడీ మాకు తెలుస్తుంది, బట్ ఈ నెక్స్ట్ 3-4 days కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చేస్తేనే ఇంకా మళ్ళా ఎంతోమంది కొత్త మంది ముందుకు వస్తారు. మా అందరికీ కూడా ఇండస్ట్రీలో ఒక స్కోప్ అన్న దొరుకుతుందని అనుకుంటున్నాం. సో సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ చెప్తున్నారు బాగా వచ్చింది అని. సో చాలా పాజిటివ్గా ఉన్నాం. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా గురించి ఆల్రెడీ మొన్న కూడా ఇంకో పెయిడ్ ప్రీమియర్ పడింది, మొన్న 22nd కాలేజ్ స్టూడెంట్స్ కన్నా వేసాం. చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ ఎస్పెషల్లీ ఆ ఏజ్ వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది, మేబీ మోర్ ఫర్ దాట్ ఏజ్. సో మీ సపోర్ట్ ఇంకా ఉండాలని కోరుకుంటున్నాను ఈ నెక్స్ట్ 1 week కూడా. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఇప్పుడు 28th November రిలీజ్ అవుతుందండి. మంచి సినిమాకి జనాలు సపోర్ట్ చేస్తారనేది, మన తెలుగు ప్రజలు సపోర్ట్ చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సపోర్ట్లో ప్రతి సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ మీడియానే. సో ఆ మీడియా వాళ్ళు మాకు ఇచ్చిన సపోర్ట్కి మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఫస్ట్ నుంచి కూడా మాకు అడుగడుగున సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కన్నా మా సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అనేది మొన్న మీడియా షో ద్వారా తెలిసింది. మీడియా షోలో కూడా అసలు అందరూ రెస్పాన్స్ చూసి మాకు చాలా ఆనందం వేసింది. మేము సినిమా హిట్ అవుతుంది అని మేము ఎక్కడ మాట్లాడినా అది మాకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, మాకు రివ్యూలు, మాకు మీడియా షోలో వచ్చిన రెస్పాన్స్ వల్లనే. ఆ రెస్పాన్స్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది కంటెంట్ చాలా బాగుందని. సో మంచి సినిమా అని మేము అనుకుంటున్నాం, అది మీడియా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. రేపొద్దున 28న రిలీజ్ అయ్యాక తెలుగు ప్రజలు కూడా అది యాక్సెప్ట్ చేస్తారనే కోరుకుంటున్నాం. సో ఈ సపోర్ట్, మీరు అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్ ఇలాగే కంటిన్యూ చేస్తే ఎల్లుండి 28న ఇట్స్ ఎ జడ్జ్మెంట్ డే ఫర్ సో మెనీ ఆఫ్ అస్. మేము 8 మంది కొత్త యాక్టర్స్, ఒక కొత్త డైరెక్టర్, కొత్త డిఓపి కలిసి పడిన కష్టం ఇది. మా వెనక ఇంకా చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీకి ఇంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేయాలనే దృక్పథంతో మా ప్రొడ్యూసర్స్ కూడా ఒక మంచి కాన్సెప్ట్ తోటి మంచి సినిమాతో రావాలనే కోరుకొని ఈ సినిమా చేయడం జరిగింది. సో తెలుగు ప్రజలు మా అందరినీ సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాం. మీకు మేమిచ్చే గిఫ్ట్ రోటీ కపడా రొమాన్స్ సినిమా. అందరికీ లవ్ మీద, లైఫ్ మీద పర్స్పెక్టివ్ మార్చే సినిమా ఇది. చాలామంది లైఫ్లో ఒక మంచి మెమరీగా మిగులుతుంది ఈ సినిమా. రోటీ కపడా రొమాన్స్తో పాటు మేమందరం, మా క్యారెక్టర్స్ కూడా ఒక మంచి మెమరీగా మిగులుతాయి. థియేటర్స్ ఇష్యూ వల్ల పోస్ట్పోన్ చేశాం. స్టిల్ మాకు బయట నుంచి వస్తున్న సపోర్ట్ కానీ, మీడియా నుంచి వచ్చిన సపోర్ట్ కానీ, వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి. మా సినిమా థియేటర్లో మీరందరూ ఎంజాయ్ చేయాలి. మీకు నచ్చితే మిగతా వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే మమ్మల్ని తిట్టచ్చు. దట్స్ వీఆర్ వెరీ ష్యూర్, నో ప్రాబ్లం. కానీ మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న మాట, ఆ ఒక్క చిన్న మాట ఒక సినిమా ఫ్యూచర్ని, ఇంతమంది కలలు కానీ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది.
ఆ ఒక చిన్న మాట కోసం మేము ఎంత కష్టపడుతున్నాం. సో ఆ ఒక చిన్న మాట సాయం మాకు చేయండి. సినిమా నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ పక్క వాళ్ళకి చెప్పండి. వాళ్ళు కూడా చూసి నచ్చితే మా సినిమా ఆడుతుంది, మేమందరం ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం. థ్యాంక్ యూ. Myself Sonu Thakur, నేను ప్రియా అనే రోల్ ప్లే చేశాను. ఆల్ ఆఫ్ అస్, మై హోల్ టీమ్ హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ దిస్ మూవీ. మీరు మూవీ తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్స్ నేమే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. సో అలాంటి ఫిల్మ్ మేము 1.5 year నుండి చాలా స్ట్రగుల్స్ చూస్తూ అండ్ వీ హ్యావ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ డ్యూరింగ్ ద మూవీ ప్రమోషన్స్ అండ్ ద రిలీజింగ్ డేట్. బట్ స్టిల్ మేము బిగినర్స్ అయినా కూడా ఆల్ ఆఫ్ యూ మీడియా అంతా మాకు యూ గైస్ ఆర్ కీప్ సపోర్టింగ్ అస్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఇప్పుడు ఫైనల్గా అవుట్పుట్ ఈస్ గోయింగ్ టు బీ అవుట్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. వీఆర్ ఎక్సైటెడ్, అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లిటిల్ నర్వస్. I hope all of your blessings are with us, and then we hope like me అందరి లవ్ మమ్మల్ని ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది అని. మస్ట్ వాచ్ ఫిల్మ్ అని ఎప్పుడూ చెప్తున్నాను, బికాజ్ డెఫినెట్లీ మీ అందరికీ ఉన్న ఓల్డ్ మెమరీస్ లేదా మిస్టేక్స్ని రైట్ చేసుకోవడానికి లేదా ఆపోజిట్ పర్సెప్షన్ని చూడడానికి హెల్ప్ అయ్యే వండర్ఫుల్ ఫిల్మ్ వీ హ్యాడ్ మేడ్. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్. హెల్ప్ అస్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. మీరు ఎప్పుడైనా మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎన్ని డేట్స్ మార్చినా, ఎన్ని మీట్లు పెట్టినా మీరు వచ్చారు అండ్ మాకు సపోర్ట్ చేశారు. అండ్ మీరు సినిమా కూడా చూశారు మాది. అండ్ మీరు ఇచ్చిన రివ్యూస్ మాకు యాక్చువల్గా చాలా సాటిస్ఫాక్షన్ తీసుకొచ్చింది. అందరూ చెప్తున్నారు లైక్ 2.5 years 3.5 years నుంచి కష్టపడ్డామని. ఆ ఒక్క షో తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోయినాం యాక్చువల్గా. ఎందుకంటే మాకు కావాల్సిన రివ్యూస్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ క్రిటిక్స్ నుంచే వస్తుందని ఇప్పుడు తెలిసిన జనరేషన్లో ఇది చూస్తున్నాం కాబట్టి అక్కడ నుంచే వచ్చింది మాకు. అండ్ ఈ 28th ఈసారి పక్కా వస్తున్నాం. అండ్ ప్రీమియర్స్ కూడా అయిపోయినాయి మొన్న ప్రసాద్స్లో, ఇప్పుడు AAAలో. ఎల్లుండి నుంచి మీ దగ్గరున్న థియేటర్స్లో వస్తున్నది. అందరూ అడుగుతున్నారు 22nd వచ్చింది పోయిందా అనేది. పోలేదు, ఇంకా వస్తుంది, మీ దగ్గరున్న థియేటర్స్కి వస్తుంది. చూడండి, మంచి మూవీ. అండ్ ఏం లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళని సినిమా చూస్తే మేమేదో పెద్దోళ్ళం అయిపోతామని కాదు. ఇక్కడ సినిమాని కాపాడతారు. కొత్త సినిమా ట్రయల్స్ చేసే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది అంతే. డైరెక్టర్స్ కానీ కొత్త యాక్టర్స్ కానీ ఎవరు కళలు కన్నా కూడా మీరు ఇచ్చే మాట, మీరు పంచే ఒక చిన్న మాట, హర్ష చెప్పినట్టు అదొకటే సినిమాని కాపాడుతుంది. మేమేదో పెద్దగా అయిపోయి రిచ్ అయిపోయి కార్లు కొంటామని కాదు. అండ్ 28th మీ ముందుకు వస్తుంది. ప్లీజ్ go to your nearest theaters and watch Roti Kapda Romance. Thank you. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్ యూ మీ అందరికీ ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఈ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. 28th మా రిలీజ్, తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూడండి. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిలిం లైక్ సోను హ్యాస్ మెన్షన్డ్. విక్రమ్ సార్ అసలు ఒక 4 friends వాళ్ళ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా ప్రొజెక్ట్ చేశారంటే ఇట్స్ అందుకే యంగ్ క్రౌడ్కి ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్. And thank you so much for the support. Please do watch Roti Kapda Romance on November 28th on theaters. Thank you. మా ఎనర్జీ డౌన్ అవుతున్నప్పుడల్లా మీరు వచ్చి ఎప్పుడు అయినా సరే మీరు ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇంకా నా సినిమా ఇదని మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నా సినిమా ఏంటనేది ఎల్లుండి మాట్లాడబోతుంది. ఆల్రెడీ మీతో కూడా మాట్లాడింది. మీకు ఆల్రెడీ నేను షో రివ్యూస్ కోసం షో చేసాం మేము ఆల్మోస్ట్ 20th రోజు. అనుకోకుండా మన సినిమా పోస్ట్పోన్ అయింది. అది ముందు ప్లాన్ ప్రకారం ఉన్నది కాబట్టి దాన్ని ఆ రోజు పుష్ చేద్దాం అనుకున్నాం. 22nd రిలీజ్ కాబట్టి 20th రోజు మేము రివ్యూ కోసం అనేది అరేంజ్ చేసాం. ఆ రోజు రిస్కీ డెసిషన్, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అందరు కావచ్చు, బట్ మా హీరోయిన్లు కావచ్చు, నేను కావచ్చు, స్టిక్ టు దట్ డెసిషన్. పర్లేదు, సినిమా ఎటు బై ఫేట్ డిసైడ్ అవుతుంది, ఒకరోజు ముందే డిసైడ్ అవుతుంది అది. సో ఇంత కష్టపడి తీసిన సినిమా ఇప్పటికీ 11 నుంచి 12 షోలు వేసాం. ఇక్కడ నుంచి మాకు నెగటివ్ రివ్యూస్ రాలేదు. 19th రోజు కూడా ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ సంబంధించిన రివ్యూ రైటర్స్ కూడా వేసాం. అక్కడ నుంచి స్టాండింగ్ అప్లాస్ వచ్చింది. లాట్ ఆఫ్ ఎనర్జీ ఉండే. నెక్స్ట్ రోజు కూడా అంతే ఎనర్జీతో ముందుకెళ్తున్నప్పుడు సడన్గా ఒక పిడిగంటారు కదండి వచ్చి మా మీద పడ్డది. అదేంటంటే రిలీజ్ డేట్ కొంచెం పోస్ట్పోన్ చేసుకోని చెప్పి. ఆ రోజు మేము ఎంత ఏడ్చామో మాకే తెలుసు.
ఎందుకంటే ఇట్స్ అన్ ఎమోషన్. సినిమా ఎంత మాట్లాడినా కూడా ఒక ఎమోషన్. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడి అంటే ఆల్మోస్ట్ 20 years నుంచి స్ట్రగుల్ అవుతూ ఇదే సినిమా మీద 7 years కష్టపడుతూ ఫ్యామిలీ లేకుండా పిల్లల్ని చూడకుండా అంటే ఈవెన్ మా పిల్లలు ఎలా పెరిగారో తెలియదు కానీ ఈ సినిమా పెరిగేది మాత్రం నేను చూసా. అలా పెరుగుకుంటూ ఇక్కడ వరకు వచ్చింది. బట్ ఫైనల్గా రిలీజ్ టైంలో కొంచెం హికప్స్ కావచ్చు, కొంచెం ప్రాబ్లమ్స్, ఆ థియేటర్ ఇష్యూస్ వచ్చినాయి. నేను ఈ రోజు నుంచి మీకు ఒకటే చెప్తున్నా, ఏ డైరెక్టర్ జర్నీ అయినా సరే చిన్న సినిమాతోనే స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ ఇప్పుడు రాజమౌళి గారికి అయినా కావచ్చు, ఆయన స్టార్టింగ్ జర్నీ స్టూడెంట్ నెంబర్ 1. ఓకే, రైట్ నో ఈజ్ డూయింగ్ RRR. అండ్ ఇప్పుడు మహేష్ బాబుతో ఇంకా వరల్డ్ వైడ్కి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ గారు కావచ్చు, ఆయన స్టార్టింగ్ సినిమా అర్జున్ రెడ్డి, అది ఎవరికి కూడా తెలియదు. బట్ వన్స్ సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత సందీప్ రెడ్డి వంగ అంటే ఒక బ్రాండ్ అనేది మీకు తెలిసింది. బట్ ఆ సినిమా మాట్లాడుతుంది ఏదైనా సరే. కంటెంట్ చిన్నది, ఆ స్కేల్ పెద్దది అనేవి ఏముండదు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా ఆడుతుంది. నాకు కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద, కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఉంది కాబట్టి మీకు రివ్యూస్ కేసా సినిమా. ఆ రోజు సరైన మూమెంట్ అది మాకు. ఎందుకంటే మీరు రివ్యూ రైటర్లు, క్రిటిక్స్ అంటే కొంచెం సీరియస్గా చూస్తారేమో అనుకున్నా. బట్ ఆ ట్రిబ్యూలో ఒక 5 minutes తర్వాత ఒక మాస్ యూఫోరియా స్టార్ట్ అయిన ఉండే. నార్మల్గా మనం సింగిల్ స్క్రీన్లో ఇప్పుడు నేను అలాంటి యూఫోరియా నా డెమిగాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినప్పుడు ఏదైతే రేంజ్ ఒక కైండ్ ఆఫ్ వైబ్ వచ్చిందో ఆ వైబ్ నాకు బయటికి వినబడ్డది. చాలా హ్యాపీ అనిపించిన అంటే మీడియా మిత్రులు ఇట్లా చూస్తున్న సినిమా అనేది అసలు డ్రీమీ ఉండే. ఆ క్షణం ఏంటంటే అసలు నిజమేనేది అనిపించింది. ఎగ్జైటింగ్గా లోపల పరిగెత్తుకుంటూ వచ్చా. ఇట్స్ అన్ హిలేరియస్ మూమెంట్. నాకు నా లైఫ్లో మర్చిపోలేని క్షణాలు ఏమైనా ఉంటే అదొకటి. అండ్ ఆ రోజు రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అయిన తర్వాత ఇంకొంచెం ఎనర్జీ కావాలని చెప్పి మళ్ళీ 22nd ఐమాక్స్లో, ప్రసాద్ ఐమాక్స్లో ఒక పెయిడ్ ప్రీమియర్ వేసాం స్టూడెంట్స్ కోసం. అందరు వచ్చారు. 390 కెపాసిటీ, 385 ఫుల్. ఆ రోజు చేసిన హంగామాకి పాత్రికేయ మిత్రులు కొంతమంది చూడలేరు, వాళ్ళు ఒక 20% అనుకోకుండా రివ్యూస్ కోసం వచ్చారు అక్కడ సంథింగ్ వేరే మూవీస్కి. ఆ సౌండ్కి ఇది ఏం సినిమారా బాబు అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తున్నారు. నేను బయటనే కూర్చున్నా, నేను డైరెక్టర్ అని తెలియదు కాబట్టి అది కూర్చొని చూస్తున్నా. అసలు ఈ సౌండ్ ఏంటి, వైబ్ ఏంటి, అసలు ఈ కొత్త సినిమాలాగా అనిపించలేదు నాకు ఆ రోజు. ఆ ప్రసాద్ మల్టీప్లెక్స్ కూడా మామూలుగా మాస్ థియేటర్ అయిపోయింది. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే 28వ తారీఖు థియేటర్లోకి జనాలు వస్తే అదే ఫీలింగ్ ఉంటుంది. అదే ఫీలింగ్ అంటే ప్రతి మల్టీప్లెక్స్ మాస్ థియేటర్ అవుతుంది. కానీ మాకున్న ఛాలెంజ్ ఏంటంటే థర్స్డే ఆల్రెడీ 22nd రిలీజ్ అయిపోయిందని సగం కన్ఫ్యూజన్స్. చాలామంది రిలీజ్ అయిపోయింది సినిమాని, చాలామంది కన్ఫ్యూజన్స్. 20th రిలీజ్ అవ్వబోతుందని ప్రమోషన్ చేయలేని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, ఎందుకంటే బికాజ్ 3 times ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది, ప్రమోషనల్ బడ్జెట్ ఖతం అయిపోయింది. దేర్ ఇస్ నో ప్రమోషనల్ బడ్జెట్ అట్ ఆల్. బట్ దేవుడు ఉన్నాడు. ఐ నో ఈ సినిమాకి నేను ఎక్కడ ఒక క్షణం కూడా నేను నిర్లక్ష్యం చూపించలేదు. అహర్నిశలు ఈ సినిమా కోసం కష్టపడ్డా. ఇప్పుడు కూడా 1 second క్రితం తర్వాత కావచ్చు, రేపు 1 second గురించి ఈ సినిమా గురించి కష్టపడతా. అది పే ఆఫ్ ఇస్తుందని నాకు ఒక నమ్మకం ఉంది. యూనివర్స్ ఐ విల్ గివ్ ది పే ఆఫ్. ఆ క్షణం ఎంతో దూరం లేదు, ఎల్లుండే. ఇట్స్ అ డే ఫర్ అస్. ప్లీజ్ దిస్ ఇస్ ద లాస్ట్ స్పీచ్. ఏంటి మన రిలీజ్కి ముందు దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్. నేను ఈరోజు ఎంత మాట్లాడినో, ముందు మాట్లాడినో ఎప్పుడు కూడా అదే మాట్లాడతా. మంచి సినిమాని ఆదరించండి. ఎందుకంటే ఆ సినిమాని కాపాడుకోకపోతే నాలాంటి ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఇలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ కావచ్చు, అంటే గివప్ ఇచ్చేస్తారు. ఆ డే రావద్దు అనుకుంటున్నా. కొట్లాడతాం, లాస్ట్ వరకు కొట్లాడతాం. మనల్ని ఎవరు ఆపలేరు ఎవరు. మంచి సినిమాని ఎవరు ఆపలేరు. జనాలకు రీచ్ అవుతుంది. డెఫినెట్గా దే విల్ సీ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఇమ్మెన్స్ సపోర్ట్ ఇచ్చారండి. మీకోసం ఓ ప్రివ్యూ వేసాము. అండ్ మీరు దానికి ఇచ్చిన రియాక్షన్స్ చూశాక మా మీద వచ్చిన కాన్ఫిడెన్స్ అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ వీఆర్ థ్యాంక్ఫుల్. అసలు ఇంకా అంతకన్నా ఏం చెప్పాలో తెలియదు నాకు. ఎందుకంటే మీరు ఆ రోజు చూసిన ప్రీమియర్ నుంచి ఇంకా మాకు కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మించి కొంచెం ఇంకెక్కువ పెరిగిపోయింది కాన్ఫిడెన్స్. ఎందుకంటే రివ్యూ రైటర్స్, మీడియా వాళ్ళు సినిమా చూసి అరే మీ సినిమా అదిరిపోయిందిరా అని అందరూ వచ్చి బయటికి చెప్పినప్పుడు వచ్చిన ఆ ఫీలింగ్ ఐ థింక్
ఎవ్రీబడి ఇన్ ఇండస్ట్రీ, ఇప్పుడున్న ఇండస్ట్రీలో అందరికీ అదొక చిన్న థ్రైవింగ్ ఉంటుంది. రివ్యూస్ ఏమొస్తాయి, ఏం జరుగుతుంది, ఆ రివ్యూస్ వల్ల మన సినిమా ఏం ఎఫెక్ట్ అవుతుందని. అలాంటి రివ్యూ రైటర్స్ మీడియా వాళ్ళే వచ్చి చెప్పినప్పుడు మీ సినిమా అదిరిపోయిందని అంటే ఇంకా అంతకన్నా పెద్ద రివ్యూ అయితే ఎవరికి ఉండదు. సో నేను మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆల్ ద రివ్యూ పీపుల్, మా సినిమా చూసిన వాళ్ళకి ఒక్కరు చూసి 10 మంది చూసి బాగుందంటే అది వేరే విషయం అండి. ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ చూపించుంటాం మేము మా సినిమాని. ఎవ్రీబడి సెడ్ దిస్ ఇస్ అ గ్రేట్ ఫిలిం. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన సపోర్ట్ అసలు మేము ఎప్పటికీ మర్చిపోలేం. అండ్ మేము 22కి రావాలి, 22 రోజు కూడా ప్రీమియర్ వేసాం. అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ వాజ్ సో గ్రేట్. అండ్ 28th వస్తున్నాం. మాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే కంటెంట్ ఉంటే చాలు, అంతకన్నా ఏం అవసరం లేదు. ఎంత మొత్తుకున్నా, ఏం చేసినా, ఎంత గట్టి పబ్లిసిటీ చేసినా కంటెంట్ లేకపోతే బొక్కలని సినిమానే ఉంటుంది. కానీ అదే కంటెంట్ ఉన్న సినిమాకి ఒక 2 మంచి మాటలు చెప్పినా చాలు, సినిమా ఆటోమేటిక్గా మా అందరినీ ముందుకు తీసుకెళ్ళిపోతారన్న నమ్మకం వచ్చింది మాకు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ us till here. మా డైరెక్టర్ కానీ, కో యాక్టర్స్ కానీ, అండ్ ఆల్ ద ఆడియన్స్ హూ సీన్ us ఫిల్మ్స్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ కమింగ్ ఆన్ 28th. For more videos like this, subscribe Big TV channel.